కృష్ణా పుష్కరాల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గోదావరి పుష్కర స్ఫూర్తి కృష్ణా పుష్కరాల్లోనూ ప్రతిబింబిస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈ 12 రోజులు ప్రతి ఒక్కరూ పుష్కరాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నదీ రుణం తీర్చుకునే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటూ పవిత్ర భావంతో మెలగాలని కోరారు. కృష్ణా పుష్కరాల నిర్వహణపై విజయవాడలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పుష్కర పనుల్లో నిమగ్నమైన యంత్రాంగంతో దశల వారీగా భేటీలు నిర్వహించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పుష్కరాలకు వచ్చే వారికి 2 రకాల పాసులు మాత్రమే ఇస్తున్నామని, సుప్రీం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులను వీవీఐపీలుగా పరిగణిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను వీఐపీలుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. వీవీఐపీ పాసులకి వీఐపీ పాసుల డిఫరెన్స్ ఏంటంటే అక్కడే పున్నమి గాడి దగ్గరనే వాళ్ళు కూడా స్నానాలు చేయొచ్చు, కానీ దర్శనానికి మాత్రం ఎక్కువ చేసేపోలేము. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు వీళ్ళే ఎక్కువ పోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే బయట నుంచి వచ్చిన ముఖ్యమైన వాళ్ళకి మాత్రం వీవీఐపీస్కి మాత్రం దర్శనం చేయించి ఇక్కడ అందరూ మామూలు రొటీన్ వర్క్లో వస్తే మనం ఇక్కడే ఉంటాం కదా, ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. కృష్ణా పుష్కరాల్లో సేవలందించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా పెన్నాతో అనుసంధానం చేయాలని సంకల్పించుకున్నట్లు చెప్పారు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ప్రకృతితో అనుసంధానం కావాలి. ఏ నది అయితే మనకు నాగరికతని, మన అవసరాలను తీరుస్తా ఉందో, మనకు సకల సౌకర్యాలు ఇస్తా ఉందో ఆ నది రుణం తీర్చుకోవాల్సిన అవసరం. అదే ఈరోజు కృష్ణా పుష్కరాలు. ఎప్పుడైతే ఒక ఫోకస్ తో ప్రకృతితో అనుసంధానం అవుతామో దానివల్ల మనం అనుకున్న లక్ష్యాలు కూడా నెరవేర్చే పరిస్థితి వస్తుంది. అదే సంకల్పం చేయాలి. మళ్లీ రాబోయే 11 సంవత్సరాల్లో మళ్ళా గోదావరి పుష్కరాలు వస్తాయి. అప్పటికి రాష్ట్రంలో సమస్యలు లేకుండా, కరువు అనే మాట లేకుండా మనం పూర్తిగా కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. పుష్కరాల్లో సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామని సీఎం చెప్పారు. ప్రతి ఒక్కరూ యాప్ సాయంతో ఎలాంటి సమాచారమైనా ఇట్టే తెలుసుకునే సదుపాయం కల్పించామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టెక్నాలజీని పెద్ద ఎత్తున ఉపయోగించి ఎప్పటికప్పుడు రియల్ టైంలో యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం ఇస్తాం. ఏ పుష్కర ఘాట్లో ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు ఒక యాప్ చూసుకుంటే అక్కడి నుంచి ఏ పుష్కర ఘాట్లో ఖాళీ ఉందో నేరుగా ఆ పుష్కర ఘాట్ పోవడానికి దారి కూడా చూపిస్తాను. అదేవిధంగా ఎలాబరేట్ గా డ్రోన్స్ పెడుతున్నాం, సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం. క్రౌడ్ అంతా కూడా ఏముందో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకొస్తున్నాం. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆ ఘాట్ వాళ్ళని చేస్తున్నాం. ఎక్కడికక్కడ రియల్ టైంలో మేము మానిటర్ చేసుకుంటాం. అందరికీ రోల్ క్లారిటీ ఇచ్చాం. ఎవ్వరు కూడా వాళ్ళ ప్లేస్ నుంచి, వాళ్ళ బాధ్యత నుంచి పక్క కూడా చూడడానికి వీళ్ళు వాళ్ళు చెప్పిన పని వాళ్ళు చేసుకోవాలి. ఎక్కడ కూడా ఇండిసిప్లిన్ ఉండడానికి వీల్లేదు. సాయంత్రం కృష్ణా గోదావరి నదులు కలిసే పవిత్ర సంగమం ప్రదేశంలో ముఖ్యమంత్రి కృష్ణా పుష్కర హారతికి అంకురార్పణ చేయనున్నారు.